నీ కన్నబిడ్డలు కూడా చెప్పుకో, నానా నేనున్నా లేకపోయినా మీకు ఏ పరిస్థితి వచ్చినా యేసయ్యను మాత్రం వదలొద్దు నాన్న. ఒకవేళ మీ అడుగులు జారి తొట్టుపడి బలహీనపడి శోధింపబడినట్లయితే సాతాను నీ దగ్గరకు చేరి నిన్ను నిరాశలోకి నెట్టి నువ్వు పనికిరావు, నువ్వు తగవు, దేవునికి పనికిరావు, దేవుడు ఒప్పుకోడు, క్షమించడు, ప్రేమించడని నిన్ను కృంగగొడతాడు. వాడికి అవకాశం ఇవ్వద్దు నాన్న. అవసరమైతే ఉపవాసం ఉండి పశ్చాత్తాప మనసుతో దేవుని వైపే తిరిగి కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా యేసయ్యా నీ పాదాలే నాకు దిక్కని ఆయన పాదాలే పెనవేసుకోమ్మా, ఆయన పాదాలే పెనవేసుకో. దుష్టుడు నిన్ను శోధింపక మానడు, శోధించినప్పుడు ఆయన పాదాలనే ఆశ్రయించు. కృపగల దేవుడు కనికరించి ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు. ఆయన అంత అవకాశం సైతానికి ఇవ్వద్దు. వాడు నిన్ను శోధించిన దాకా నువ్వు ఆగొద్దు. మెళకువగా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో అని నీ కన్నబిడ్డలకు నేర్పుకో. వాడు తొట్టుపడినా తిరిగి తేరుకోవాలి. వాడు తొట్టు పడకుండా ఉండే జాగ్రత్తలు చెప్పాలి. వాళ్ళలో విశ్వాసం అనే బీజము పర్మనెంట్గా ఒక స్టాంపు ముద్ర వేసినట్టు వాళ్ళు ముద్రించాలి. ఏ పరిస్థితుల్లో కూడా వాడు యేసు ప్రభువును వదలడానికి వీల్లేదు. అలాగూ నువ్వు నీ బిడ్డలకు బోధించిన ఎడల నువ్వును నీ ఇంటి వారును కూడా నిత్యరాజ్యంలో ఉంటారు. ఇంకా కొద్ది దినముల్లో, ఇంకా కొన్ని సంవత్సరాల్లో అంత్య అబద్ధ క్రీస్తు బయలుపాటు, ప్రపంచ ఏక ప్రభుత్వం జరుగుతుంది. యేసు ప్రభు రాకకు ముందు సుమారు 42 నెలలు 1260 దినములు అని చెప్పాడు సంఖ్య. ఇంచుమించు 42 నెలలు అంటే 3.5 సంవత్సరం చాలా గడ్డు కాలం. ఆ 3.5 సంవత్సరం చాలా గడ్డు కాలం. సాతాను వాడి శక్తులన్నీ ఒకడికిచ్చి ఒక క్రూర మృగాన్ని లేపుతాడు. వాడు చాలా మామూలు రాజుగా ఉంటాడు, కానీ లోపల వాడు క్రూర మృగం. వాడొచ్చి ప్రపంచ ఏకరాజ్యాన్ని స్థాపించి పరిపాలన మొదలుపెట్టి వాడు దృష్టి పెట్టేది ఎవరి మీదో తెలుసా? వాడు సమాజానికి, లోకానికి తాను క్రీస్తునని చెప్పుకుంటాడు. లోకమంతా వాడు చేసే సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసి వాడి వెంటబడి వెళ్తూ ఉంటుంది. అవును నువ్వే క్రీస్తువి, నువ్వే క్రీస్తువి అని. కానీ సంఘం ఉంటుంది, సంఘం అంటది నువ్వు క్రీస్తువు కాదు, నజరేయుడగు యేసే క్రీస్తు అంటది. నజరేయుడగు యేసే క్రీస్తు, నువ్వు క్రీస్తువు కాదు. ప్రకటన గ్రంథములో మాకు నీ బ్రతుకు ముందే చెప్పాడు మా దేవుడు. నువ్వు క్రూర మృగానివి, నువ్వు అంత్య అబద్ధ క్రీస్తువి. మేము సేవించుచున్న దేవుడు నజరేయుడగు యేసు, ఆయన నిజమైన క్రీస్తు. నువ్వు నకిలీ క్రీస్తు, నీకు మొక్కం, నీకు లొంగం. అట్లయితే మీ తలకాయలు లేపుతా. లేపే ఇంకెంత 3.5 ఏళ్ళు నువ్వు తలకాయలు లేపినా మెడకాయలు లేపినా మళ్ళా లెగుస్తాం మేము. ఎందుకంటే ఆయన వస్తాడు, మేము సజీవులమై తిరిగి లెగుస్తాం.